నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. కోట మండలంలోని ఆప్కో కార్యాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర ఇతర అధికారులతో చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో వివిధ దుకాణాల ఏర్పాటుకు టెండర్లు. వివరాలు వెల్లడించిన ఆలయ అధికారులు. గణతంత్ర వేడుకలకు ముస్తాబు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో ముస్తాబు. భవనం నలువైపుల త్రివర్ణ రంగులతో ప్రత్యేక ఆకర్షణ. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. అనంతరం అన్న సంతర్పణ. నాయుడుపేట తూర్పు కనుపూరు 6 లైన్ల జాతీయ రహదారుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కోరారు. కోట మండలంలోని ఆప్కో క్యాంపు కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నాయుడుపేట తూర్పు కనుపూరు 6 లైన్ల జాతీయ రహదారుల నిర్మాణ పనులు వంటి వాటిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణాలకు సంబంధించి అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం కావాలన్నారు. నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారం అందించాలని సూచించారు. రహదారుల పనులు పూర్తి చేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సహకరించాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సైట్ ఇంజనీర్ వేణుగోపాల్, కోట, చిల్లకూరు, ఓజిలి, నాయుడుపేట తహసీల్దార్లు జేజేరావు, శ్రీనివాసులు, పద్మావతి, రాజేంద్ర, ఇరిగేషన్ ఈ శ్రీనివాసరావు, కోట సిఐ పవన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు అధికారులన్నీ ఏర్పాట్లు చేపట్టారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వివిధ దుకాణాల ఏర్పాటుకు వారు టెండర్లు ఆహ్వానించారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి నెలలో జరగనుంది. జాతరలో దుకాణాలు ఏర్పాటు, లైటింగ్, పూల అలంకరణ, పూజా సామాగ్రి అమ్మకాలు వంటి ఏర్పాటుకు ఆలయ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. పలువురు వ్యాపారులు ఈ టెండర్లలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఈవో నవీన్ కుమార్, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో టెండర్లను తెరిచారు. అతి తక్కువగా ధర వేసిన వారికి పనులు అప్పగించారు. సింగిల్ టెండర్లను అధికారులు రద్దు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో ముస్తాబైంది. భవనం ప్రత్యేక ఆకర్షణగా త్రివర్ణ విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. ఈ ప్రత్యేక అలంకరణ దేశభక్తిని ప్రతిబింబించేలా త్రివర్ణ పతాక రంగుల్లో ఉంది. కోట మండలంలోని శ్యామసుందరపురంలో ఉన్న అంగన్వాడీ పాఠశాలకు తమ సహకారాలు ఉంటాయని టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న పిల్లలకు షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. దాతగా వాకాడుకు చెందిన నజీర్ భాష వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
దేవుళ్ళలాగా భావించే ఈరోజు అంగన్వాడీ తరఫున ఈ పిల్లలకి పంపిణీ జరిగింది. చాలా సంతోషమైన కార్యక్రమం, మంచి కార్యక్రమం. అందరూ చాలా బాగా చూస్తూ ఉన్నారు. డ్రెస్ మెటీరియల్ షాపు నజీర్ పాషా గారు ఆయన అంగన్వాడీ పిల్లలకి ఇవ్వండి అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశాడు. అవి తీసుకొని వచ్చి ఈ లక్ష్మీ మేడం గారికి నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయానికి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర రావడాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్కు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతంగా పూర్తి చేయడంలో కలెక్టర్ కృషి ఎంతో ఉందని వివరించారు. ముఖ్య కారణమైన మన కలెక్టర్ గారిని కలవడానికి, అభినందించడానికి ఇవాళ నాయుడుపేట ఎంపీడీఓ ఆఫీస్కి రావడం జరిగింది. అధికారులు అందరూ కూడా, పోలీస్ సిబ్బంది కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, అలాగే ఆర్డీఓ గారు కావచ్చు, అందరూ అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి అందరూ చేతులేస్తేనే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంత ఘనంగా జరగడం జరిగింది. దానికి అందరికీ కూడా, మన అధికారులకు అలాగే పార్టీ నాయకులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మనకు కొన్ని రోడ్డు ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వినమాల్లో రెవెన్యూ మీటింగ్కి వచ్చినప్పుడు సారు ఒక వినమాల్ రోడ్డు కూడా, సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే చిగురుపాడు రోడ్డు కూడా మనం రోడ్ శాంక్షన్ చేయించుకున్నాం. అలాగే ఇప్పుడు వాకాడ్లోని స్వర్ణముఖి అతిథి గృహంలో ఏపీ ఎన్జీఓ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో నూతన కమిటీ అధ్యక్షుడిగా తిరుమూరు కృష్ణయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా దినకర్ బాబు, మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాము, వెంకటరమణ, మస్తానమ్మ, చిట్టెమ్మ, భరత్ కుమార్, వసంత్, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆ ప్రెసిడెంట్ గారు వచ్చి చిట్టమ్మ సరే చిట్టెక్క మాకు కూడా పరిచేస్తున్నారు. తర్వాత ఉమెన్ జాయింట్ సెక్రటరీ వచ్చి మస్తానమ్మ గారు. మాకు 30 ఏళ్ళ సర్వీస్లో మెడికలే కాబట్టి మంచి నాయకుల్ని ఎన్నుకున్నందుకు కూడా చాలా సంతోషం. ఈరోజు అందరినీ గతంలో అయితే పోటీలో వెళ్ళి ఉండేది, అలా కాకుండా ఈసారి మరి వాకాడు ఆ తాలూకా యూనిట్లో మంచి నాయకులు ఎన్నుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా. జిల్లా నుంచి జిల్లా ఏపీ ఎన్జిఓ సెక్షన్ సూరట దాన్ని మనకు అబ్జర్వ్ పంపించారు. వచ్చిన మరి గిరిసారికి మగాడు తాలూకా పక్షాన ధన్యవాదాలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడుకొని ఆ విషయాలన్నీ చర్చించి ఖాళీలైన 4 పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది. అందులో భాగంగా నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఇవాళ ఏపీ ఎన్జిఓ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కొత్తగా మన మధ్యకి అఖిల్ కుమార్ ఆర్ఐ గారు రావడం చాలా సంతోషం, చాలా బలం ఉంటుందని అనుకున్నాను. సార్ సేవలో మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. మరి సంపూర్ణమ్మ మనందరికీ తెలిసిందే మెడికల్ రంగంతో. మరి భరత్ సారు చాలా జెంటిల్ మ్యాను, మన అసోసియేషన్ బాగా ఉపయోగపడతాడని అన్నగారు ముందుగానే చెప్పాడు. దినకరన్న వాళ్ళ సేవలో ముఖ్యంగా యనమల శంకరయ్య జూనియర్ అసిస్టెంటు మన ఇరిగేషన్లో మంచి వర్కబుల్ క్యాండిడేటు, వర్కరు, కంప్లీట్
ఉన్న వ్యక్తి. సో అతను కూడా ఈరోజు కాంగ్రెస్ చెప్తున్నాను. కడప ఉక్కు కోసం జిల్లా ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీ ఈశ్వర్రెడ్డి స్ఫూర్తితో పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కడపలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర 27వ మహాసభల గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మోహన్, అన్వేష్, దశగిరి రెడ్డి, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర 27వ మహాసభలు నెల్లూరు పట్టణంలో ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. ఈ మహాసభలకు సంబంధించి రాష్ట్ర సమగ్రాభివృద్ధి పైన, రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ పైన ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ప్రజల సమస్యల పరిష్కారానికి సిపిఎం అజెండా, ప్రజా ప్రణాళిక ప్రభుత్వం ముందు పెట్టడం జరుగుతుంది. ఈ సిపిఎం రాష్ట్ర మహాసభలకు కడప జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కడప జిల్లాలో కూడా కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరు మీద జనవరి 30, 31 తేదీన జిల్లా వ్యాప్తంగా జీప్ జాతా ఒకటి నిర్వహించి ప్రజలను చైతన్యం చేసుకుంటూ సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలు నెల్లూరుకు పోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా కడప జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, జిల్లా పారిశ్రామిక అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని, కడప ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం శేలాధ్వర్యంలో నిర్మించాలని. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లబరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బత్తల బాబు, సులోచనమ్మ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రెండు 2021 సంవత్సరం నుంచి సరాసరిగా 3 సంవత్సరాల 1 మాసం ఈ రోజుకి, అంటే 2021 డిసెంబర్ 24 తేదీ స్టార్ట్ అయింది. 2025 జనవరి 24 ఈరోజు. నిజంగా ఎంత అదృష్ట జాతకుల వాళ్ళు. కొత్త శుక్రవారం పండగ పోయిన కొత్త శుక్రవారం రావడం, సంక్రాంతి శుక్రవారం కావున ఈరోజు దాతలు కోట మండలం కేశవరం వాస్తవ్యులు అయినటువంటి బత్తల బాబు గారు, వాళ్ళ శ్రీమతి సులోచనమ్మ గారు, వాళ్ళ కుమార్తెలు, అల్లుడు, మనవళ్ళు సౌందర్య, ప్రసాద్, సంధ్య, గురు ఈ కార్యక్రమానికి తలపెట్టినటువంటి దాతలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని, మళ్ళా మీడియా ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్న దానికి కారణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. కోట మండలంలోని ఆప్కో కార్యాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర, ఇతర అధికారులతో చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువై ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో వివిధ దుకాణాల ఏర్పాటుకు టెండర్లు. వివరాలు వెల్లడించిన ఆలయ అధికారులు.
గణతంత్ర వేడుకలకు ముస్తాబు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయం విద్యుత్ దీప కాంతులతో ముస్తాబు. భవనం నలువైపుల త్రివర్ణ రంగులతో ప్రత్యేక ఆకర్షణ. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. అనంతరం అన్న సంతర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.